ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం 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 గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు యది దేహం పృథక్కృత్యా చితి విశ్రామ్య తిష్ఠసి అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి. దేహమును వేరు చేసుకొని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఈ క్షణమునందే సుఖివి, శాంతుడవు, బంధముక్తుడవు కాగలవు. అష్టావక్రుల వారు జనక మహారాజుకి ఉపదేశిస్తూ ఉన్నారు. ఇంత ముందు శ్లోకంలో చూసాం, ముక్తి కొరకు చిద్రూపమైన ఆత్మను తెలుసుకొనుము. నీ ఆత్మ అంటే పాంచభౌతికమైనటువంటి శరీరము లేక మనస్సు కాదు, చిద్రూపము, దానిని తెలుసుకో అన్నాడు. తెలుసుకోవడానికి పద్ధతి ఏదన్నా ఉన్నదా అంటే ఒక మాట, సాక్షి అన్న మాట వాడారు. దాన్ని బట్టి మనం సాధన కూడా చేయొచ్చు అని చెప్పుకున్నాం. అంటే దీన్ని చూసేదేవుడు, దీన్ని చూసేదేవుడు అని గాని, ఇదంతా మారిపోతోంది, మారకుండా ఉన్నదేది అది, అది ఇంకా మారకుండా ఉన్నదేది, ఇంకా మారకుండా ఉన్నదేది అని గాని అట్లా ప్రశ్నించుకుంటూ వెళితే మారకుండా ఒకే రీతిగా ఉన్న చైతన్యం, సాక్షి స్వరూపం బయటపడుతుంది. అదే ముక్తిని ఇస్తుంది అని చూశాం. అదే అర్థాన్ని ఇంకా గట్టిగా అంటే నొక్కి చెప్పడం అన్నమాట. ఏదో ఒక మాట పై పైన చెప్తే, మాటల సందర్భంలో ఏదో ఒక మాట అన్నారు, దానికి ఒక విలువ ఉంటుంది. అట్లా కాకుండా అదే విషయాన్ని పదే 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 నొక్కి చెబుతూ ఉంటే, అబ్బో ఇది కావాలి అసలు విషయం అని మనకి యథాలాపంగా వినేవాళ్ళకు కూడా లోపల వంట పడుతుంది.
అట్లా ఇక్కడ గట్టిగా నొక్కి చెప్తున్నారు మళ్ళీ అదే మాటని. ఏమన్నారు? యది దేహం పృథక్కృత్య, దేహమును వేరు చేసుకుని చితి విశ్రామ్య తిష్టతి, చైతన్యమునందు విశ్రమించి ఉండువేని. ఇప్పుడే సుఖివి శాంతుడవు బంధముక్తుడవు కాదా. ఆ మోక్షం అనేది ఎట్లా వస్తుంది, ఎంత తేలిగ్గా వస్తుంది దాన్ని చెప్తున్నారండి. ఇప్పుడే అధునైవ, ఇప్పుడే మోక్షం అనేటువంటిది ఇంతకుముందు చెప్పుకున్నాం. వైకుంఠము కైలాసము మొదలైన లోకాల్లో ఎక్కడైనా ఉంటుందేమో, ఏదో 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 చేయాలి, కష్టపడి తపస్సులు అవన్నీ చేస్తే మనం అక్కడికి వెళ్ళి ఉంటే అది శాశ్వతంగా నిలబడుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా కొన్ని మనకి కొన్ని రకాల గ్రంథాలు, పురాణాలు మొదలైన వాటి వల్ల తెలియబడుతూ ఉన్నది. ఈ శాస్త్రం అటువంటిది కాదు. ఏంటి శాస్త్రం? అధునైవ, ఇప్పుడే సుఖివి శాంతుడవు బంధముక్తుడవు కాగలవో. చూడండి, లోకంలో ఇటువంటిది ఇంకేదైనా ఉందా? రెండు, ప్రాపంచికంగాను పారమార్థికంగాను. లౌకిక వ్యవహారంలో లౌకికమైన సుఖాలకు సంబంధించిందైనా గాని, లేక పరమార్థంగా ఇతర లోకాలకు సంబంధించింది గాని, లేక మోక్షానికి సంబంధించింది గాని, ఏదైనా సరే అధునైవ, ఇప్పుడే అనేటువంటి మాట ఎక్కడైనా ఇతరత్రా ఉన్నదా? చూడండి. ఇది తింటే సుఖం, ఆ తినేయటం అనేటువంటి పనైనా చేయాలిగా. ఇది చూస్తే సుఖం, సినిమా పెట్టుకొని టీవీలోనూ అక్కడికి వెళ్ళో చూసినా కాసేపటికి బాగుంటే అప్పుడు కదా ఆనందం. ఇది వింటే సుఖం, ఇది వాసన చూస్తే సుఖం. ఇట్లా ఇంద్రియ సుఖాలన్నీ నువ్వు పొందదలుచుకున్నప్పుడు ఇప్పుడే అన్న మాట లేదు. వీటన్నిటికీ చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అట్లాగే పారమార్థికమైనటువంటి కేవలం విషయ సుఖాలు కాకుండా ఇహలోకానికి పరలోకానికి సంబంధించినటువంటి క్రియలు, తపస్సు, యజ్ఞం, దానం, తీర్థయాత్రలు, ఏదో విగ్రహ ప్రతిష్టలు, పితృకర్మలు, ఇట్లాంటివన్నీ లోకంలో చాలా చేస్తూ ఉంటారు. వీటి వలన ఏమొస్తుంది అంటే ఏదో పారలౌకికమైన, అంటే ఈ లోకంలో కాకపోతే మరులోకంలో ఇంకొక లోకంలో మనకి స్వర్గము మొదలైన వాటిల్లో సుఖం వస్తుంది, ఇంతకంటే ఉత్తమమైనటువంటి లోకాల్లో మనం బ్రతకగలుగుతాం. ఇటువంటి నమ్మకాలు కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత. అట్లాగే మోక్షం ఉన్నదానికి కూడా అట్లాగే ఇగో ఇట్లా భగవంతుని భక్తి చేసిన, నిష్కామంగా అనేక జన్మల్లో నిష్కామ కర్మ చేస్తే నీ పుణ్యము పాపం అంతా కొట్టుకుపోతుంది. అప్పుడు నువ్వు మోక్ష సామ్రాజ్యానికి వెళతావు. ఇటువంటి మాటలు కూడా కొన్ని ఉన్నాయి మోక్షాన్ని గురించి చెప్పే మాటల్లో కూడా. ఇక్కడ శుద్ధ జ్ఞాన శాస్త్రాన్ని గురించి చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఇప్పుడే అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యతి. ఈ క్షణమునందే సుఖివి శాంతుడవు బంధముక్తుడవు కాగలవో. అంటే ఏంటి? విషయ సుఖాల్లో నాకు వెంటనే సుఖం వస్తుందండి అని మనం అనొచ్చు.
కానీ జాగ్రత్తగా ఆలోచించి చూడండి. ఇప్పుడే సుఖం అన్నమాట విషయాల్లో ఉందా? ఒక విషయాన్ని సంపాదించుకోవాలంటే, సంపాదించుకున్న దాన్ని మళ్ళీ అనుభవించాలంటే ఎంత సమయమో, ఒక శ్రమో, ఎంత అదృష్టవంతుడైనటువంటి వాడికి, అన్ని అమర్చిపెట్టినటువంటి వాడికి కూడా అది కావాలి అన్న తర్వాత దొరికేటప్పటికి కొన్ని నిమిషాలైన సమయం పడుతుంది. ఎవరో తీసుకురా అని అనుకోండి, టీ తీసుకురా, కాఫీ తీసుకురా అన్నాం, తీసుకొచ్చి పెట్టడానికైనా కాస్త సమయం పడుతుంది. అట్లా కాకుండా అమెరికాలో బాగుంటుందో వెళ్ళి చూద్దాం అన్నా అనుకోండి, డబ్బులున్నాయి వెళ్ళొచ్చు, సమయం పడుతుందిగా. డబ్బులున్నాయి అనగానే తీరదు వెంటనే అప్పటికప్పుడు. ఇట్లా విషయ సుఖాలు ఎంత అదృష్టవంతుడికైనా, అన్నీ ఉన్నటువంటి వాడికి, తీర్చుకోగలను అన్న ధైర్యం ఉన్నటువంటి వాడు కూడా వెంటనే దొరకవు. కానీ ఇక్కడేమంటున్నాడు, అధునైవ సుఖీ, ఆ సుఖం ఇప్పుడే దొరుకుతుంది. శాంతో, శాంతం, ఇప్పుడే శాంతుడు కూడా కాగలుగుతావు. కొంచెం తేడా ఉంది సుఖము శాంతం. సుఖం అంటే ఏదో ఒకటి అనుభవించినప్పుడు వచ్చేటటువంటిది సుఖము. ఈ సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఆనందము, సుఖము, శాంతం అన్ని కలిపి చెప్తుంటారు అనుకోండి ఒకటే అర్థంలో. ఈ సందర్భంలో సుఖము అంటే ఏదో మరొక దానిని అనుభవించి, అంటే విషయములు, పంచేంద్రియములతో గాని లేక ఇంద్రియముల సహాయం లేకుండా ఉత్తగా మనస్సుతో అనుభవించేవి కొన్ని ఉంటాయి. కవిత్వం ఉందనుకోండి, విని అర్థం చేసుకుని మనకు కోరుకున్నటువంటి అర్థాలు అందులో ఉన్నప్పుడు ఆహా ఆహా అని సంతోషిస్తారు. అటువంటివి కొన్ని ఉంటాయి. మంచి మంచి శాస్త్రాలు చదివిన, కవిత్వం చదివిన, అందులో విషయం అంటూ ఏముండదు. అంటే ఇంతటి విషయం అంటే పంచేంద్రియముల యొక్క విషయం ఉండదు. మనస్సుకి బుద్ధికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, అవి కూడా సుఖాలే. ఈ రకమైన ఏ రకమైన సుఖమైన అవతల మరొక దాని నుంచి వస్తే సుఖము అందాం ప్రస్తుత సందర్భంలో. ఇక శాంతము అంటే శం అంతముగా కలిగినటువంటిది శాంతము. శం అంటే సుఖం. సుఖం అంతం. అంతం అంటే చివరిలో సుఖంగా ఉంటుంది. తక్కిన సుఖాలు ఎట్లా ఉంటాయి? అనుభవించినప్పుడు ఉంటాయి, అనుభవించడం అయిపోగానే ఆగిపోతాయి. అది విషయ సుఖం. చివరిదాకా శం హాయిగా ఉండేది ఏంటి అంటే దాన్ని శాంతము అన్నారండి. ఉదాహరణకి ఏదో భోజనం చేస్తున్నారు, మంచి విందు భోజనం ఆరగిస్తున్నారు. తినేటప్పుడు వచ్చేటటువంటిదేమో విషయ సుఖం, నాలుకకు సంబంధించింది. తినటం అయిపోయి కడుపు నిండిన తర్వాత కాసేపట్ల నడుము వాల్చడమో లేదా కుర్చీలో కూర్చోవడమో, ఏం పని లేకుండా ఊరిక అట కాసేపు అటు ఇటు ప్రచారాలు చేయటమో ఉన్నదనుకోండి. ఆ సమయంలో ఏముంటుందంటే విషయ సుఖం లేదు, అయిపోయింది. కానీ ఏముంది? శాంతము అనేటువంటి స్థితి ఉంది. అట్లాగే మనస్సులో మనం ఏదో ఒక వ్యవహారాన్ని గురించి ఆందోళన పడుతున్నాం. ఆ పని జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా, అవుతుందా కాదా, ఎవరో ఒక మనిషి రావాలి, వస్తానన్న సమయానికి రాలేదు, రాకపోతే అయ్యో వస్తాడో రాడో అని మనం ఆందోళన పడుతున్నాం. ఆందోళన పడుతున్న సమయంలో అనుకున్న పని జరిగింది, వస్తాడనుకున్న మనిషి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనస్సు శాంతపడుతుంది అన్నాం. ఇటువంటి స్థితి మనకు తెలుసు శాంతం అంటే. నాకు మనశ్శాంతి లేకుండా పోయిందండి. ఏంటి మనశ్శాంతి? డబ్బున్నాయి, ఆరోగ్యం ఉంది, ఇల్లు వాకిళ్ళు పెళ్ళాం అందరూ బాగున్నారు, ఏంటి మనశ్శాంతి ఎందుకు లేదండి? మనశ్శాంతి అంటే ఏదో మా ఇంట్లోనే మా ఆవిడ నన్ను ఎప్పుడు తిప్పుకొస్తుంటుంది, అదే మా పిల్లలిద్దరికి సరిపడదు, అదే మా పక్క వాళ్ళకి నాకు లేక నాకు నా తమ్ముడికో ఆస్తిపాస్తుల దగ్గర ఎక్కడో తగాదులు వచ్చినాయి. ఎన్నుండేం లేక మనశ్శాంతి లేకుండా ఉందండి అంటుంటారు. అంటే శాంతం అంటే ఏంటి?
మనస్సులో అలజడి లేకుండా, ఆందోళన లేకుండా, మనస్సు ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛంగా ఉంటే శాంతం. ఇక ముక్తి కూడా ఇప్పుడే వస్తుందంటున్నాడు. ముక్తి అంటే ఏంటో ఇంతకుముందు చూసాం కదా. ముక్తి అంటే స్వేచ్ఛగా, బంధం లేకుండా ఉండటం, స్వేచ్ఛగా ఎల్లప్పుడూ హాయిగా ఉండటం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితిని ముక్తి అనే దానికి ఇంకా కూడా వేరే అర్థాలు చెబుతూ ఉంటారు. వేరే అర్థమే కాదు, ఇదే అర్థం ఇంకా విపులంగా చెబితే స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది నీకు? పూర్తి స్వేచ్ఛ శరీరం ఉన్నంత వరకు స్వేచ్ఛ లేదు, ఏదో రకంగా బంధంలోనే ఉన్నట్టే. శరీరం కోసంగా తిండి, తిప్పలు, నిద్ర, ఆహారం, స్నానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీకు స్వేచ్ఛ ఉండదు, ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది. శరీరం లేకుండా ఉంటేనే స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపుడు అయినటువంటి నీకు శరీరం లేకుండా ఉంటే, అంటే మళ్లీ జన్మ రాకుండా ఉంటే అది ముక్తి అని ఒక సందర్భంలో చెప్తారు. ఇంకొక సందర్భంలో ఏదో ప్రత్యేకమైనటువంటి లోకం వెళ్ళి మళ్లీ తిరిగి రాకుండా అదే లోకంలో ఉండిపోతే అది మోక్షం అంటారు. సరే, ఏవైతే ఎందుకు, ప్రస్తుతానికి మనకింత చాలు. ఎప్పుడూ హాయిగా ఉండాలి. ఏ వస్తువు వలన నీకు బంధం కలగకూడదు, నీ స్వేచ్ఛ తగ్గిపోకూడదు. అటువంటి స్థితి ఉంటే ముక్తి. అటువంటి ముక్తి కూడా అధునైవ, ఇప్పుడే కలుగుతుంది అంటున్నాడు. ఇది ఒక రకంగా ఏంటి, ఒక ప్రమాణం చేసి చెప్పడం. సవాల్ విసిరారంటారు, ఛాలెంజ్. అట్లా వర్షాకు చెప్తున్నాడు, ఈ క్షణమునందే నీవు సుఖివి, శాంతుడవు, బంధముక్తుడవు కాగలవు. ఏం చేస్తే? ఇట్లా గనక నేను ఉంటే. నువ్వు ఇట్లా ఉండు, ఈ క్షణంలో నేను రాకపోతే నన్ను అడుగు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం చేయమంటున్నారు? యది దేహం పృథక్కృత్యా, దేహమును వేరు చేసుకొని చితి విశ్రామ్య తిష్టసి, చైతన్యమునందు విశ్రమించి ఉండువేని. ఇదండి ఆయన చెప్పిన షరతు. ఇట్లా గనక ఉంటే నీకు ఇప్పుడే మోక్షం. ఏం చేయమంటున్నారు? శరీరమును వేరు చేసుకుని చైతన్యమునందు నిలిచి ఉండుము. సిద్ధాంతాన్ని మనం విన్నాం, ఇంత ముందు శ్లోకంలో కూడా వచ్చింది. పంచభూతములతో తయారైంది ఏది నువ్వు కాదు అనేటప్పటికీ మామూలు మనకు చిన్న మాటల్లో, తేలిక మాటల్లో చెప్తే శరీరము నువ్వు కాదు. శరీరం అన్న మాటలోనే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండింటిని కలిపి చెప్పొచ్చు. అంటే లోపల ఉన్నటువంటి మనస్సు, ఆలోచనలు ఇవన్నీ కూడా శరీరం కింద, దేహం కిందకే వస్తాయి. స్థూల దేహము, సూక్ష్మదేహము అంటారు. ఎందుకనంటే స్థూలదేహము, సూక్ష్మదేహము రెండూ కూడా ఆహారం నుంచే తయారవుతున్నాయి. ఆహారం అంటే పంచభూతములు, ఇంత ముందు శ్లోకంలో చూసాము. ఇప్పుడు దాన్నే కొంచెం గట్టిగా నొక్కి చెప్తున్నారని చూడండి. అదే మాట చెప్తున్నారు. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రాంతిగా ఉండగలుగుదువేని అంటే అసంభవమైనటువంటి విషయం చెప్పి, ఇప్పటికిప్పుడు నువ్వు మంటల్లో పడిపో, మంటల్లో పడి అగ్నిలో పడి ఆహుతి చేసేసుకో, నీకు మోక్షం వస్తుంది అని చెప్పారనుకోండి. ఏమో మంటల్లో దొరికితే తర్వాత వస్తుందో రాదో, అటువంటి కొన్ని అసంభవం ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఆ చంద్రుడి మీద నిలబడు,
ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి చంద్రునికి ఎట్లా వెళ్తాం, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అన్నారనుకోండి. అసంభవమైనటువంటి విషయాలు అవి. ఊరికే మాట వరుసకి చెప్పి అది నువ్వు చేయలేవు కాబట్టి ఇది నువ్వు చేయలేవు అని చెప్పడానికి. సప్త సముద్రాలను నువ్వు ఈదగలిగితే నీకు మోక్షం వస్తుంది అన్నాడు అనుకోండి. అది అసంభవమైన విషయం కాబట్టి నీకు మోక్షం రాదు అని చెప్పటం. ఇక్కడ అటువంటిది కాదు. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని అంటే ఇది కుదిరే మాటే, అసంభవమైన విషయం కాదు. వాళ్ళు అది కుదరదండి అన్నారు. కుదరకపోతే ఈ శాస్త్రం మొత్తం వ్యర్థం అవుతుంది, మోక్షం కూడా లేని విషయం అవుతుంది. ఏం మాట, అసంభవమైనటువంటి విషయాన్ని కుదరదు అని చెప్పడానికి అదొక అలంకారంగా చెప్పిన మాట కాదు. కుదురుతుంది, చేసి చూడు అప్పుడు అన్నాడు. కుదరకపోతే అట్లా ధైర్యంగా చెప్పినటువంటి మాట. చూడండి, యది దేహం పృథక్కృత్యా చితి విశ్రామ్య తిష్టసి. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉండు. చూద్దాం మనం కూడా చూద్దాం, వేరు చేసుకుని ఉండడం కుదురుతుందేమో. సిద్ధాంతాన్ని మనం చదువుకున్నాం, సిద్ధాంతం ఎక్కువేం లేదు. ఈ శ్లోకానికి సంబంధించిన సిద్ధాంతం ఎంత ఉంది? చాలా తక్కువ. శరీరం నువ్వు కాదు. ఇందులో ఏమైనా అనుమానం ఉందా? ఎంత అనుమానం ఉన్న వాళ్ళకైనా 2 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఎందుకని చూడండి, చిన్నప్పుడు ఎట్లా ఉన్నా అది శరీరం ఉంది, నీకు శరీరం చిన్న వయసులో 5 ఏళ్లప్పుడు 10 ఏళ్లప్పుడు 15 ఏళ్ళప్పుడు 20 ఏళ్లప్పుడు 50 ఏళ్లప్పుడు 60 ఏళ్లప్పుడు చూసుకోండి, శరీరాలు మారిపోలా? ఆ శరీరం ఇప్పుడు ఉందా? మరి శరీరం మారిపోయింది. నేననే అనుభవం మారకుండా ఉంది. ఇది ఇంత చాలు, ఒక చిన్న మాట చాలు. నువ్వు శరీరం కంటే వేరు. శరీరమే నేను అనేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కూడా మారిపోతూ వస్తున్నావా? అట్లా లేదుగా, నీ అనుభవం వేరుగా ఉంది. చాలు, ఒక్క యుక్తి చాలు. ఎంత తేలిగ్గా ఉంది. శరీరం నువ్వు కాదు. ఇంకా కూడా చెప్పాలంటే ఇంకొక యుక్తి చెప్పచ్చు. రాత్రి నిద్రపోయినప్పుడు నేను అన్నావు, ఇంకో శరీరాన్ని చూసి. ఇప్పుడు 60 ఏళ్ల శరీరం ఉంటే అప్పుడు 10 ఏళ్ల శరీరం వచ్చింది. చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నావు. అక్కడ ఎక్కడో చెట్టు కింద గుంటలు తీసి గోలికాయలు ఆడుకుంటున్నారు. ఆ వయస్సులో తనను తాను చూసుకున్నాడు. చూసుకుని ఇదే నేను అనుకున్నాడు. ఆ నేను ఈ నేను శరీరంలో చాలా తేడా ఉంది. ఎప్పుడు రాత్రి కల్లో వచ్చిన శరీరానికి ఇప్పుడు శరీరానికి తేడా ఉంది. కానీ ఒక అనుభవం ఏమిటి? రాత్రి కల్లో నేను చిన్నవాడిని అయిపోయాను. అంటే ఆ నేను ఒకటి మారకుండా ఉన్నది. ఇప్పుడు నేను ఆ కల్లో ఇంకొక రకంగా ఉన్న నేనే ఇప్పుడు ఈ రకంగా ఉన్నాను. ఇట్లా చూసేటప్పటికి ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు, నువ్వు వేరు. చాలు, ఇట్లాంటి అతి తేలిక యుక్తులతోటి మన అనుభవంలో ఉన్న విషయాలు శాస్త్రంలో చెప్పక్కర్లేదు. శాస్త్రంలో ఇది చాలా ప్రమాణాలు. ఏంటి? జన్మల గురించి చెప్తుంటుంది. మన శాస్త్రం ఏ శాస్త్రం చేసిన కింద జన్మలో అట్లా ఉన్నావు, ఈ జన్మలో ఇట్లా అయినా, వచ్చే జన్మలో అట్లా కాబోతున్నావు, తర్వాత ఇప్పుడు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళి ఆ రకంగా ఉంటావు, నరకానికి వెళ్తే ఈ రకంగా ఉంటావు, బ్రహ్మలోకానికి వెళ్తే ఆ రకంగా ఉంటావు. ఇవన్నీ చెప్పడం అర్థం ఏంటి? శరీరం నువ్వు కాదు, శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు నువ్వు అని చెప్పడానికి మన శాస్త్రాలన్నీ ఏ ముక్క తీసుకున్నా అదే అర్థంలో మాట్లాడతాయి. పరలోకాన్ని గురించి, ఇంకొక శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాయి. అది సిద్ధాంత భాగం. సిద్ధాంత భాగం ఎప్పుడు చెప్పానో 1 నిమిషం 2 నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు. శరీరం నేను కాదు, ఈ శరీరము నీవు కాదు.
మన మతానికి పురాణాలు గాని వేదములు గాని కర్మకాండను ప్రోత్సహించేవన్నీ కూడా లోపల జీవుడు ఉన్నాడు, రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఇచ్చేస్తే తర్వాత జన్మలో ఆ పూర్వజన్మలో ఆ పై జన్మలోనో ఏదో వస్తుంది, ఆ రకంగానే చెబుతూ ఉంటాయి. అయితే జ్ఞానశాస్త్రం చూడండి అదే విషయాన్ని ఇంకొక రకంగా, నీవు శరీరం కాదు శరీరం లోపల జీవుడు అంటున్నావు కదా, బాగా అర్థం చేసుకోదా రెండింటిని వేరు చేసి. శరీరం కంటే వేరైనటువంటి జీవుడు ఎట్లా ఉంటాడు అని అర్థం చేసుకుంటే ఇప్పుడే సుఖము శాంతి బంధముక్తి అన్నారు. అక్కడ తేడా వచ్చింది. తక్కిన కర్మశాస్త్రాల్లో అడుగుపోతున్నాయి. నువ్వు శరీరం కంటే వేరు కానీ శరీరంతో కలిసి ఉంటున్నావు. ఇప్పుడు మంచి పనులు చేస్తే మరొక ఇంతకంటే మంచి శరీరం ఇంకొకటి వస్తుంది, ఆ రకంగా పోతున్నాయి. ఇక్కడి నుంచి శరీరం కంటే నువ్వు వేరు, ఆ వేరుగా ఉన్నటువంటి స్వరూపాన్ని గుర్తిస్తే నీకు మోక్షం. ఇంతే తేడా. యది దేహం పృథక్కృత్య, దేహమును వేరు చేసుకో. ఆచరణ భాగం. ఆచరణ అంటే ఏంటి? లేచి కూర్చొని కాళ్ళతో చేతులతో లేదా నోటితో ఏదో పనులు చేయడం, అది కూడా కాదు ఇక్కడ. మళ్ళీ దేహమును వేరు చేసుకో అంటే ఏం ఆచరణ ఉందండి? దేహం నేను అనుకుంటున్నావు, అది కాదు అని అనుకోవాలి. ఇప్పుడు చూడండి, దేహమును వేరు చేసుకోమని చెప్తున్నారు. ఎట్లా వేరు చేసుకోవడం? రెండు వస్తువుల్ని కలిపి ఏదో కాగితం కలిపి అతికిచ్చాం, దాన్ని వేరు చేయి. ఏదో చెక్క ముక్కలన్నీ తెచ్చి వాటిని ఏదో రకంగా కలిపి ఒక మంచంలాగా తయారు చేసాం, వేరు చేయి. ముక్కలు చెక్క ముక్కల్ని వేరు చేయి. రెండు ఇనుప ముక్కల్ని కలిపి వెల్డింగ్ చేశారు, గట్టిగా అతుక్కుపోయినాయి, వేరు చేయి. లేదా ఏదో ఒక మనిషినో పశువునో తాడు పెట్టి స్తంభానికి కట్టేశాం, వేరు చేయి. ఇక్కడ శరీరాన్ని వేరు చేసి చైతన్యంలో నిలిచిపో అంటే ఏ విధంగా వేరు చేయాలి? అతికించినట్టు, వెల్డింగ్ చేసినట్టు, ఏదో కట్టేసినట్టు అట్లా ఏమైనా కనిపిస్తోందా? చూసుకోవాలి. సిద్ధాంతమా అందరం అంగీకరిస్తున్నాం, శరీరం నేను కాదు, శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు నేను. ఇప్పుడు ఆ పని చేయాలి, వేరు చేసి చూడండి. శరీరాన్ని వేరు చేసి జీవుడు ఎట్లా ఉన్నాడు విడిగా. మనకు మనమే ప్రతివాడు చూసుకోవచ్చు. ఇది కుదరదండి అనద్దు, ఎందుకంటే అందరికీ కుదురుతుంది. దాన్ని కూడా నేను రుజువు చేస్తాను. ఎట్లాగంటే నిద్ర వచ్చినప్పుడు శరీరాన్ని వదిలేసి, అంటే శరీరం ఇక్కడే ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి జీవుడు ఈ శరీరం మీద ఉన్నటువంటి అభిమానాన్ని వదిలేసి తానుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడు? నిద్ర వచ్చినప్పుడు. మరణం వచ్చినప్పుడు కూడా అంతే. ఈ శరీరాన్ని వదిలేసి జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. నిద్ర అనేటువంటిది కూడా నిత్య ప్రళయం అన్నారు. ఏ రోజు కారో చచ్చిపోయిన దాంతో సమానం. అట్లా దాదాపుగా ఏదో కొద్దిగా శరీరంతో కొంచెం సంబంధం పెట్టుకొని ఆ కొద్ది సంబంధం వల్ల శరీరం సాగకుండా నిలబడుతుంది, తాను మాత్రం వేరే దూరంగా వెళ్ళిపోతాడు.
ఎందుకు చెప్తున్నానంటే శరీరాన్ని వేరు చేసుకునేటటువంటి శక్తి మనకే కాకుండా పశుపక్షాదులకు కూడా ఉన్నది. నిద్ర వస్తుంది పశుపక్షాదులకు కూడా. నిద్రపోయేటటువంటి ప్రతి జీవి, అన్ని జీవులు నిద్రపోతుంటాయి. ఎక్కడన్నా ఒకటి రెండు ఏమైనా ఉన్నాయేమో సృష్టిలో విచిత్రాలు. నిద్రపోయేటటువంటి ప్రతి జీవి సంగతి మన సంగతి చూడండి. నిద్రపోయేటప్పుడు మనం శరీరాన్ని వేరు చేసుకొని ఉండగలుగుతున్నావు. ఆ వేరు చేసుకోవడం కూడా ఎంత తేలిగ్గా వేరు చేసుకుంటున్నావు. కష్టపడి ఏడుస్తూ బాధపడుతూ లాక్కొని పీక్కొని వేరు చేస్తున్నా అట్లా వెళ్ళిపోతున్నాం. తెలియకుండా వచ్చేస్తాం. ఒక్కోసారి కావాలని మంచం మీద పడుకొని ఇది ఫ్యాన్ వేసుకొని దుప్పుడు కప్పుకొని అంతా చేస్తుంటాం. ఇవన్నీ పై ఏర్పాట్లు. అసలు విషయం ఏంటి? ఆ జీవుడు తనంతట తాను వేరు చేసుకోవాలి. నువ్వు పైన ఏర్పాట్లు ఎన్ని చేసుకున్నా ఆ వేరు చేసుకునేటువంటి శక్తి తగ్గేటప్పుడు నిద్రపట్టట్లా అంటారు. ఇంకా ఎట్లా ఉంటుంది? నిద్రపోవాలని మనం ప్రయత్నం చేయకపోయినా అట్లా తూలుడు వస్తూ ఉంటుంది. ఏమిటి ఇది? వేరు చేసుకునేటటువంటి శక్తి మీ అందరికీ ఉన్నది, నాకు ఉంది, మనందరికీ ఉంది. అది కూడా ఎటువంటి శక్తి? ఇక చిటికలో కష్టపడకుండా వేరు చేసుకునేటువంటి శక్తి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి అంటే అది జీవునికి సహజం. జీవుడు శరీరంతో నిజంగా కలుసుకొని అతుక్కొని ఉండడు. ఊరికే అభిమానం, నా శరీరం అనుకుంటాడు, దగ్గర పెట్టుకుంటాడు దీన్ని, నాది అని. కొంతమంది కుక్క పిల్లని పెంచుకుంటుంటారు. కుక్క పిల్లని తనతో పాటు మంచం మీద పడుకోబెట్టుకొని ఎత్తుకొని సంకలో పెట్టుకొని నాది అని అభిమానపడుతూ ఉంటాడు. అట్లా ఇక్కడ శరీరాన్ని చూచి ఊరికే అభిమాన పడుతున్నాడు. నిజంగా ఏదో తాడేసి కట్టినట్టు, ఏదో బంకో ఫెవికాల్ ఇట్లాంటివి పెట్టి అతికిచ్చినట్టు, వెల్డింగ్ చేసినట్టు ఆ విధమైనటువంటి సంబంధం కాదు. కనుకనే నిద్ర వచ్చినప్పుడు లేక మరణం వచ్చినప్పుడు తేలికగా దేహాన్ని వదిలించుకొని, అంటే దేహాన్ని పట్టించుకోకుండా ఉండిపోగలుగుతున్నాడు. సరే, దీని సారాంశం ఏంటి? దేహానికి నీకు ప్రస్తుతం ఏదో ఒక రకమైన సంబంధం ఉంది కాబట్టే నేను కూర్చున్నాను, నిల్చున్నాను, నేను తింటున్నా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో సంబంధం ఉంది, తప్పదు, అంగీకరిస్తాం. సరే, కానీ వదిలించుకోగలిగినటువంటి శక్తి కూడా ఉన్నది నీకు. నేను చేతగానివాణ్ణి, నాకు ఇంకా చిత్తశుద్ధి రాలేదు, నేను చదువుకోలేదు, నేను అజ్ఞానిని, నేను కొత్తగా వస్తున్నానండి, ఈ విషయం వింటానని విద్యలో ఇంత ముందు లేదు, ఇటువంటి మాటలన్నీ అనవసరం. ఎందుకు? వదిలించుకొని శరీరాన్ని వేరు చేసుకోగలిగినటువంటి స్థితి, శక్తి చిన్నపిల్లలతో సహా పశుపక్షాదులతో సహా అందరికీ ఉంది నిద్రపోతున్నప్పుడు అని చెప్పాం. ఆ శక్తిని ఇప్పుడు ఉపయోగించండి. మీరు దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆ శక్తిని
యది దేహం పృథక్కృత్య, వేరు చేయండి శరీరాన్ని. ఏమన్నా పద్ధతి ఉందండి? వేరు చేయండి అంటున్నారు, ఎట్లాగా నాకు తెలియట్లేదు. నిద్రపోయినప్పుడు ఎట్లా వచ్చిందండి మీకు? నిద్రపోయినప్పుడు ఎట్లా వేరు చేశారు అని అడిగితే అది మనకు తెలియదు. మనం ఎట్లా నిద్రపోతున్నాం తెలియదు. నిద్ర వచ్చినప్పుడు నిద్ర వస్తున్నట్టుగా ఉంది అని తెలుస్తుంది, పడుకుంటాం, దానంతరం వస్తుంది. అలాగే నువ్వేదో నియంత్రణ నువ్వు పడుకోవాలని ప్రయత్నం చేస్తే రాదు. నిద్ర వచ్చినప్పుడు పడుకుంటే వస్తుంది. అందుకని ఎట్లా వేరు చేయాలి నాకు తెలియటం లేదండి. ఇది ఒక సమస్య. ఎందుకనంటే నిద్ర గాని మరణం గాని మనం కోరుకోకుండా దానంతరం వస్తుంది. ఇప్పుడు వేరు చేయనప్పుడు ఏంటి సమస్య? మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది, కావాలని మనం వేరు చేయాలి. ఇప్పుడు అందుకని కొంచెం ఆలోచించాలన్నమాట. ఎట్లా వేరు అవుతోంది? నిద్రపోతున్నప్పుడు ఎట్లా వేరైంది? మరణం వచ్చినప్పుడు ఎట్లా వేరవుతోంది? ఏమిటా పద్ధతి? ఇప్పుడు మనం ఎలా ముందుకు సాగచ్చు? దీనికి ముందు శ్లోకంలో చెప్పుకున్నప్పుడు కొంత వచ్చింది. ఏంటి? సాక్షి స్వరూపం ఉన్నాం. అక్కడ వివరంగా చెప్పుకున్నాం కదా, దాన్నే ఇప్పుడు మళ్ళీ ఉపయోగిద్దాం. దేహము నేను, దేహం అంటే ఏంటి అని ప్రశ్నించానండి. ఏం సమాధానం చెప్తారు? మనందరికీ అలవాటు అయిపోయిన తర్వాత మనం ఎక్కువ ఆలోచించాం. ఇది నా శరీరం అంటుంటాం. ఇప్పుడు నేను ప్రశ్న వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా లోతుగా ఆలోచించండి. ఏంటి దేహం అంటే ఏంటి అన్న. నోటితో సమాధానం చెప్పక్కర్లేదు, మీరు అనుభవంలో చూసుకోండి. దేహం అంటే ఏంటి? ఇట్లా ఎక్కువగా చెప్పక్కర్లేకుండా అనుభవంలో చూసుకుని అనుభవంలో చూపించగలిగినవి కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకి గోడ అంటే ఏది అన్నాం. గదిలో కూర్చున్నాం. మనం ఎవరు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారని, తెలుగు భాష రాదు వాళ్ళకి, గోడ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి. అంటే ఏం చెప్తారండి? గోడ అంటే ఇదిగోనండి, ఇటుకలు తీసుకొస్తారు, ఇటుకి మధ్యలో సిమెంట్ సున్నం పెడతారు, అంతా ఇట్లా పైదాకా ఇవంతా చెప్పాలా? ఏం చెప్తారు? ఇటు వేలు చూపిస్తారు, ఇదిగో ఇది గోడ అటు చూపిస్తారు. వాళ్ళకి అర్థమైపోతుంది. గోడ ఇట్లా చేయి చూపిస్తారు. ఇక ఎక్కడో పెన్ను పెట్టాను మర్చిపోయానండి, ఎక్కడుంది అంటే అది తీసి ఇట్లా చూపిస్తాను. ఇదిగో పెన్ను ఇట్లా ఉంటుందండి, ఇట్లా రాస్తుంది, ఇది ఇంత పొడుగ్గా, ఇవన్నీ చెప్పక్కర్లా. నా పెన్ను ఎక్కడుంది అనగా తీసి చూపిస్తాను. ఏంటి? వీటికి సమాధానం మాటలతో అడిగిన ప్రశ్నకు మాటలతో సమాధానం చెప్పక్కర్లా. మాటలతో సమాధానం చెప్పచ్చు. ఇది గోడ అంటే గోడనంతా వర్ణించి చెప్పాలి. దానికి 100 మాటలు కావాలి. అనుభవంలో చూపించాలంటే ఇక్కడ చూపిస్తుందా? అట్లా ఇప్పుడు మీరు దేహం అంటే ఏమిటి అన్నాను, మీ అనుభవంలో చూడండి, మాటలతో చెప్పక్కర్లా. దేహం అంటే ఏంటి? ఇది అన్నా, ఇది ఇట్లా చేయి చూపించుకోండి. ఇది అన్నప్పుడు కళ్ళు తెచ్చుకొని చూసాం. కళ్ళు తెచ్చుకొని చూస్తే ఎంత కనపడుతోంది? ముఖం ఒకటి కనపడుతుంది అనుకోండి. మన ముఖం మనకు కనపడదు, తలకాయ కనపడదు, దక్షిణ అవయవాలన్నీ కనపడుతున్నాయి. కళ్ళు మూసుకున్నా కనపడుతుంది. అదొక రకమైన కనపడటం. ఏంటి?
అంతఃస్పర్శ. కళ్ళు మూసుకొని చెయ్యి ఉందా అని అనుకుని, చెయ్యి ఉంది ఎట్లా తెలుస్తుంది? ఓ బరువుగా అనిపిస్తుంది. కాలు ఉందా? ఆ కాలు కూడా అనిపిస్తుంది, అదొక రకమైన బరువు. కాలుంది, కళ్ళుంది, కళ్ళు ఉన్నాయా? కళ్ళు కూడా తెలుస్తాయి, ఏదో చూస్తున్నట్టు, ఏదో గట్టిగా ఉన్నట్టు, మెత్తగా ఉన్నట్టు. అట్లా శరీరం మొత్తం మాకు ఒక అనుభవం లాగా తోస్తుంది, ఒక ఫీలింగ్. బరువుగా ఉన్నట్టు, పొడుగ్గా ఉన్నట్టు, నొప్పిగా ఉన్నట్టు, చెమట పోస్తున్నట్టు, లోపల కడుపులో ఏదో మంటగానో, బరువుగానో, ఆకలిగానో ఉన్నట్టు, మధ్య మధ్యలో గాలి పీల్చుకుంటుంటే ఇట్లా గుండెలు పైకి కిందికి ఎగిసి పడుతున్నట్టుగాను, కాళ్ళు కూర్చుని నొప్పి పుడుతున్నట్టు, ఇవన్నీ తెలుస్తాయి. కళ్ళు మూసుకుని కూడా మీ శరీరాన్ని ఫీల్ కావచ్చు, భావన అనిపించటం. అంటే శరీరము అనేటువంటి దాన్ని ఇది అని మీరు అనుభవించవచ్చు. అట్లా అనుభవించండి కాసేపు. శరీరం అంటే ఏమిటి అని నేను ప్రశ్నిస్తాను, నాకు చెప్పక్కర్లా, మీ అనుభవంలో మీరు చూసుకోండి. ఏంటంటే దేహం వేరు చేయమంటున్నాడు, అసలు దేహం అంటే ఏంటి చూడండి. ఏంటి? కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకున్నప్పుడు మీ తలకాయ ఉన్నట్టు అనిపిస్తోందా? అనిపిస్తుంది. ఏదో రకంగా బరువుగా ఉన్నట్టు, నెత్తురు ప్రవహిస్తున్నట్టు, లోపల వేడిగా ఉన్నట్టు, చెమట పోస్తున్నట్టు, దురద పుడుతున్నట్టు, ఏదో రకంగా అనిపిస్తుంది. మేడ, చేతులు, రెండు చేతులు, కుడి చెయ్యి, ఎడం చెయ్యి, గుండెలు అట్లా గాలి పీల్చుకుని పైకి కిందికి లేస్తున్నట్టు, మళ్ళీ పడిపోతున్నట్టు, పొట్ట, కాళ్ళు, ఇంకా లోపల ఏదో మంటగానో, నొప్పిగానో, వేడిగానో, ఇవన్నీ అనిపిస్తున్నాయా? ఇది దేహం అంటే. చూడండి, అట్లా కాసేపు చూడండి. ఇది దేహము. ఇది దేహము అన్నట్టుగా ఇది దేహము అని స్పష్టంగా చూడండి. కళ్ళు మూసుకొని అంతరింద్రియం ద్వారా, మనస్సు ద్వారా, అంతఃస్పర్శ ద్వారా ఇది దేహము అన్నదాన్ని చక్కగా చూడండి. పైనుంచి కింద దాకా, తల మీద వెంట్రుకల దగ్గర నుంచి బొటన వేళ్ళు దాకా మీకు ఏదేది అనిపిస్తుందో, చెమటగా గాని, నొప్పిగా గాని, మంటగా గాని, దురదగా గాని, బరువుగా గాని, ఏదో ఎట్లాగో ఒకలా అనిపిస్తుంది. మీకు అనిపించేదాన్ని 1 నిమిషం 2 నిమిషాలు అట్లా చూడండి. మీ శరీరాన్ని మీరు స్పష్టంగా చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు ఆశ్చర్యం వేసి. మీరు మీ శరీరాన్ని స్పష్టంగా చూస్తున్నారు, పైనుంచి కింద దాకా కళ్ళు మూసుకొని చూస్తున్నారు. ఆ చూస్తూ ఉండటమే వేరు చెయ్యడం. చూడండి, ఆశ్చర్యంగా ఉండొస్తున్నాను. వేరు చేయాలి, ఎట్లా వేరు చేయాలి అంటే చివరికి ఏం చెప్తున్నాను, ఆన్సర్ సమాధానం ఏమొచ్చిందంటే, శరీరాన్ని ఇట్లా స్పష్టంగా చూస్తూ ఉండడమే వేరు చేయడం. ఇదేంటండి అంటే, అంతే. ఎదురుకుండా ఉన్న గోడను చూడండి, కళ్ళు తెరిచి చూశారనుకోండి, ఎట్లా చూస్తున్నారు? మీరు ఎదురుకుండా ఉంది చూస్తున్నారు, గోడ కంటే మీరు వేరు. అట్లా ఇప్పుడు శరీరాన్ని అట్లా చూస్తున్నారు. శరీరం చూడబడేది, మీరు చూచేవారు. దీని సంస్కృతంలో చూడబడేది దృశ్యం, చూచేటటువంటి స్వరూపం దృక్ లేదా చైతన్యం. శరీరం ఇప్పుడు దృశ్యం అయిపోయింది. శరీరం అనేటువంటిది దృశ్యం అయిపోయింది, చూడబడేది.
నీవు దృక్ అంటే చూచేటటువంటి వాడివి. ఈ మాటలోనే ఉంది వేరు చేయడం. చూడబడేది, చూచేవాడు. చూడబడేది, చూచేవాడు అనటంలోనే ఆ రెండిటికి మధ్య విభాగం వచ్చింది. క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నాడు భగవద్గీతలో. క్షేత్రము చూడబడేది, క్షేత్రజ్ఞుడు చూచేవాడు. ఇప్పుడు మనం దృశ్యము దృక్ అన్నట్టు ఇంకొక భాష ఏదైతేనే అందులోనే ఉందండి. దీన్ని ఈ ఒక్క మాటను అర్థం చేసుకుంటే వేరైపోయినట్టే. చూడండి, మనం ఎంత చిన్న పని చేసాం. అలా నిదానంగా విశ్రాంతిగా బలవంతం లేకుండా మనస్సుని అట్లా విశ్రాంతిగా అట్టేపెట్టి ఈ శరీరాన్ని చూస్తున్నాను నీకు బాగా చూడండి శరీరాన్ని. గోడను చూసినట్టేగా శరీరాన్ని చూస్తున్నా. శరీరంలో ఏదో నొప్పి ఉందనుకోండి, కాసేపు కూర్చుని మనకి కాళ్ళు నొప్పులో లేకపోతే నడుము నొప్పి వచ్చింది. ఆ నొప్పి కూడా చూడబడేదేగా. ఇప్పుడు దృశ్యమే. చెమట పోస్తోంది, కొంచెం అంత సుఖంగా లేదు, చెమట పోస్తోంది, వేడిగా అనిపిస్తోంది, అది దృశ్యమేగా. ఏదుంటే దాన్ని చూడండి. చల్లగా ఉంటే చల్లదనం, వేడిగా ఉంటే వెచ్చదనం, నొప్పిగా ఉంటే నొప్పి, ఏమీ లేకపోతే ఏదో బరువుగా శరీరం ఉన్నట్టు. అది దృశ్యం. నేను అన్నమాట దానికి వాడద్దు. అది దృశ్యం, తెలియబడేది. ఇట్లా మీ మనస్సు ఏకాగ్రంగా ఎంతసేపు చూడగలిగితే అట్లా చూడండి. నాకు ఎక్కువసేపు కుదరట్లేదు, మనసు ఎటో పోతోంది, అయినా ఒక్క క్షణం కుదిరినా చాలు. ఒక్క క్షణం ఇది శరీరం, నేను వేరుగా ఉండి చూస్తున్నా. ఒక్క క్షణం అలా ఉండండి. శరీరాన్ని నేను చూస్తున్నాను. చూడటం అంటే వేరుగా ఉన్నవాడు చూస్తున్నాడు. ఇంతే. శరీరాన్ని వేరు చేయడం అంటే ఇంతేనండి. యది దేహం పృథక్కృత్యా స్థితి విశ్రామ్య తిష్టసి. దేహాన్ని రెండు ముక్కలు చేసి అటో ముక్క ఇటో ముక్క పారేయండి. అటువంటి రకమైన సాధనలు మనకు కుదరవు. అట్లా చైతన్యాన్ని శరీరాన్ని కోసి అవతలపడే అటొకటి ఇటు ముక్క అట్లా కుదిరేది కాదు. కానీ మన అదృష్టం కొద్దీ అంతకంటే తేలికైనది ఏంటంటే అటు చూస్తే చాలు వేరు. నువ్వు గోడను చూస్తున్నావు, గోడ నీకంటే వేరు.
అంటే కళ్ళు తెరుచుకొని చూస్తున్నాయి, వేలు శరీరాన్ని చూస్తున్నాను, చూస్తే నేను 5 వేలు కనపడుతున్నాయి. 5 వేలు నీకంటే వేరుగానే ఉన్నాయి. నేను చూసేటప్పుడు 5 వేళ్ళని, ఈ చెయ్యి చేతికున్న 5 వేళ్ళని నేను చూస్తున్నా. కళ్ళు తెరిచి చూడండి. కళ్ళు తెరిచి ఈ చెయ్యి చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఇట్లా చూసేటప్పటికి ఆ చెయ్యి కంటే నువ్వు వేరు కాదు. అట్లాగే కాళ్ళు చేతులు అన్ని కళ్ళు తెరుచుకొని చూడండి, కళ్ళు మూసుకొని ఇస్తాం. ఇట్లా అంతా ఓ బండలాగానో, ఓ మూటలాగానో, ఓ ముద్దలాగానో పడుంది శరీరం. శరీరం మొత్తాన్ని నేను కలిపి నేను చూస్తున్నా అనేప్పుడు వేరైపోయింది. యది దేహం పృథక్కృత్య ఇది ఎంత తేలిగ్గా ఉంది చూడండి సాధన. ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. నీకు ఈ మాట ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. ఏం లేదు, శరీరం అంటే చూడటం, దృశ్యం ఇది నాకంటే వేరుగా ఉంది, అంతే, అయిపోయింది, వేరైపోయింది. ఇదే మాటలో ఇంకొక అర్థం కూడా వస్తుంది. నువ్వు వేరైపోయినావు, అయితే నువ్వెవరు? శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి నువ్వెవరు అంటే అదే పనిలో కొంచెం ఇటువైపు తిప్పుతాం. ఇందాక చెయ్యిని చూసుకోండి అన్నాం. చెయ్యిని చూసుకోండి, ఇటువైపు చూడొచ్చు, ఇటువైపు చూడొచ్చు. అరచేయి ఇటువైపు, చేతి వెనక వైపు. అదే చెయ్యి, అట్ని చూడు, చిట్ని చూడు. అట్లాగే ఇప్పుడు మనం వేరు చేసి చూస్తున్నాం చూడండి. ఈ చూడటంలోనే కొంచెం మార్పు చేద్దాం. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? శరీరాన్ని స్పష్టంగా చూడండి. శరీరాన్ని స్పష్టంగా చూడండి. చూస్తూ ఉండండి, అది దృశ్యం. ఇప్పుడు ఆ చూడటం అనే దాంట్లోనే కొంచెం మొగ్గు మారుద్దాం. మొగ్గు అంటే మన దృష్టిని కొంచెం మారుద్దాం. ఇట్లా చూసేది ఎవరు? ఇప్పటిదాకా శరీరాన్ని స్పష్టంగా చూసి, ఇది శరీరం, ఇది కాళ్ళు, ఇది చేతులు, ఇది తలకాయ, ఇది మెడ, ఇది నడు, ఇక్కడ ఈ నొప్పి, ఇక్కడ ఈ బాధ, ఇక్కడ ఈ బరువు, ఇక్కడ వేడి, ఇక్కడ చల్లదనం, ఇవన్నీ చూస్తున్నాం. అక్కడ చూస్తూ ఉంటే అది వేరుగా ఉన్నట్టు అనిపించింది. శరీరం వేరుగా ఉంది, శరీరం వేరుగానే ఉంది, వేరైపోయింది. శరీరం వేరైపోయింది, నేను ఎక్కడో దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఇదే పనిలో కొంచెం మార్చి ఆ చూసేది ఎవరు, చూసేవాడు ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు శరీరాన్ని వర్ణించి చెప్పాం. కళ్ళు మూసుకున్నప్పుడు అనుభవం ఎట్లా ఉంటుంది? చెయ్యి అనగానే చెయ్యి బరువుగా తగులుతోంది, వేడిగా తగులుతోంది, చెమట అనిపిస్తోంది, ఇక్కడ నడుము నొప్పి అనిపిస్తోంది, గొంతు నొప్పి అనిపిస్తోంది, గడుపులో మంట అనిపిస్తోంది. ఇవన్నీ అనిపిస్తున్నాయి రకరకాలుగా వర్ణించి చెప్పాం.
ఇప్పుడు ప్రశ్నను మార్చుతున్నాం కొంచెం. ఆ చూడటంలోనే మొగ్గు అటు నుంచి ఇటువైపు వేస్తాం. ఏమని? అట్లా చూస్తూ ఉన్నది ఎవరు? ఎవరు అనగానే గబుక్కన ఆలోచించుకుని అందరు చెప్పేస్తారు నేను అని. నిజమే, నేనే. కానీ ఇప్పుడు ఈ అభ్యాసం చేసేటప్పుడు మాటలు వద్దు, మాటలు తగ్గించాలి. మాటలు లేకుండా అనుభవాన్ని పొందాలి. అందుకే నేను అన్న మాట వాడద్దు. నేను అన్న మాట వాడకుండా నేను అన్న అనుభవం ఎట్లా ఉంటుంది అది చూడండి. మాట లేదు, మాట లేకుండా అనుభవాన్ని పొందాలి. మళ్ళీ ఒకసారి చూడండి, శరీరం మొత్తం చూడండి పైన దాకా. ఇది శరీరం. చూసేదెవరు? చూసేవాడి స్వరూపాన్ని చూడండి. నోటితో చెప్పదు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు, తర్వాత చూద్దాం. ఊరికి అనుభవానికి చూడండి. చూసేటువంటి నేను ఎట్లా ఉన్నాను? అదొక రకంగా ఉన్నా అంతే. ఇందాక చూసినటువంటి బరువు, నొప్పి, చెమట, వేడి, ఓ ముద్దలాగా బండలాగా ఇక్కడ కూర్చొని ఉండటం, ఇటువంటి లక్షణాలు ఏవి దానికి లేవు. ఊరికి చూడటమే, తెలుసుకోవడమే. ఊరక తెలుసుకుంటారు. ఊరకు తెలుసుకునే దాని లక్షణం ఏంటి? నొప్పి. నొప్పిని అది తెలుసుకుంటారు. అది నొప్పి కాదు, దాంట్లో నొప్పి లేదు. శరీరంలో నొప్పి ఉంటే అది తెలుసుకుంటుంది అంతే. బరువు, చెమట, వేడి, చలవ ఇవన్నీ ఏమి లేవు దానికి. ముద్దలాగా, ఇంత పెద్ద ముద్దలాగా అది లేదు. ఆకారం లేదు. ఏదో పెద్ద వెలుగులాగా ఉందండి, తెల్లటి వెలుగులాగా అనిపిస్తోంది. మంచిదే. శరీరం కంటే వేరుగా ఏదో ఉంది అనటానికి పెద్ద వెలుతురులాగా అనిపిస్తోంది అన్నా కూడా ఒక మెట్టు పైకి ఎక్కినట్టుంది. కానీ అది కాదు. ఇంకా చూడండి, తెల్లగా ఏదో వెలుతురు కనిపిస్తోందని కొంతమంది అంటుంటారు. ఆ వెలుతురును కూడా చూసేది ఎవరు? వెలుతురు కూడా దృశ్యం. దాన్ని కూడా చూసేది ఎవరు? ఎట్లా ఉంది చూసేది? సమాధానం నోటి మాటలతో, భాషతో చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. అనుభవంలో చూడండి ఎట్లా ఉంది. నేను ఊరికే ప్రశ్న నేను మాటలతో అడగాలి, ఎందుకంటే మీకు తెలియజేయడం కోసం నేను భాషను వాడుతున్నా, మాటలు వాడుతున్నా. ప్రశ్న మాటల రూపంలో ఉంటుంది, మీ సమాధానం అనుభవం. శరీరాన్ని చూసేటటువంటి మీరు ఎట్లా ఉన్నారో ఇట్లా అనేది ఒక రకంగా అనుభవం. అనుభవం చాలు. దానికి ఏంటి లక్షణాలు? తెలియబడేదాని లక్షణాలు చెప్పచ్చు. దాని ఒకటే లక్షణం, తెలుసుకునే తత్వం, దానికి తెలుసుకునే శక్తి ఒకటి ఉంది. తక్కిన లక్షణాలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు, శ్రమపడి చెప్పాలి కదా అన్నట్టు ఏవో లక్షణాలు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. వాటి తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఏం లేదట, అటు ఊరక చూస్తున్నట్టుగా ఉండిపోవడం. దాన్ని చెప్పుకోవడం కోసం ఏదో మాట వాడాల్సి వస్తుంది. దాని ఇక్కడ చితి, చైతన్యము అన్నమాట. చిత్, చైతన్యము అనే మాట వాడారు, తెలుసుకుంటాను. చితి విశ్రామ్య తిష్టసి
చైతన్యమునందు విశ్రమించి ఉండువేని. విశ్రామ్య విశ్రమించి విశ్రాంతిగా హాయిగా ఏ విధమైన పట్టు బిగింపు దీనికి రిలాక్స్ అంటారు. విశ్రాంతిగా పనంతా అయిపోయినాక అసలు కాస్త మంచం మీద నడుము వాల్చారు. నిద్ర రాకపోయినా ఊరికే నడుము వాల్చారు. అది విశ్రాంతి. ఈజీ చైర్ ఉంటుంది, ఆ ఈజీ చైర్లో పడుకున్నారు. విశ్రాంతి. మనకి చేయాల్సిన పనులు ఏం లేవు ప్రస్తుతం. విశ్రాంతి. మనస్సుకి శరీరానికి కూడా విశ్రాంతి. అట్లా ఇప్పుడు శరీరాన్ని వేరు చేసి చైతన్యమునందు విశ్రమించి ఉండండి. విశ్రాంతిగా ఉండండి. పట్టుదల పెట్టుకోవద్దు. మళ్ళీ పట్టుగా ఏమిటి చైతన్యం, చైతన్యం ఎక్కడుంది నాకు తెలియట్లేదు, అట్లా పట్టుతో ఉంటే రాదు. అది తెలియబడేది అది. అట్లా ఊర కాసేపు చూడండి. చూడటమే వేరైపోయింది. చూసేదెవరు అని మళ్ళీ ఒక ప్రశ్న. అట్లా విశ్రాంతిగా చూడండి. స్థితి విశ్రామ్య తిష్టసి. చైతన్యమునందు విశ్రమించి ఉండు. బలవంతంగా కళ్ళన్నీ నొక్కిపెట్టి గాలి బిగబట్టి అట్లా కాదు. శరీరాన్ని వదిలేసంగా కళ్ళు ఎట్లా ఉంటే మనకేంటి, గాలి ఎట్లా తీసుకుంటే ఏంటి, కొట్టుకుంటే మనకంటే అవన్నీ ఏం పట్టి దానంతా వేరుగా ఉన్నాం. వేరుగా ఉన్నది ఎట్లా ఉంది, గాలి పీల్చుకుంటున్నా బిగేసినా అది అనవసరం. ఇప్పుడు దాన్ని చూసేది శరీరంలో ఎటువంటి మార్పులు అనవసరం. కళ్ళు మూసుకొని కూర్చుని అనవసరం, మూసుకుందో తెరుచుకుందో. చూసేవాడు ఎట్లా ఉన్నాడు, ఏ బిగింపు లేకుండా చూసేవాడి స్వరూపం ఏంటి. అది విశ్రాంతి. మామూలుగా కూడా మనం విశ్రాంతి అని దేన్నంటాం, ముఖ్యంగా నిద్రకి చెప్తారు. కాస్త విశ్రాంతి తీసుకుంటాను అంటే పడుకుంటాను, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోయినా సరే అట్లా ఊరక పడుకున్నాడు, లేదా ఊరికే కూర్చున్నాడు. ఈ విశ్రాంతి అన్న మాటలో ఏమర్థం వస్తుంది, శరీరానికి మనస్సుకి సంబంధించినటువంటి పనులు ఆపేసి ఊరకుండటం. ఆ ఊరకున్నప్పుడు ఏముంటుందండి, నీ స్వరూపమే. మామూలుగా మనం ప్రాపంచికంగా చెప్పుకునేటువంటి విశ్రాంతి అన్న మాటలో కూడా ఇదే అర్థం. అంతకుముందు చేసేటటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి పనులు శ్రమ అంతా తీసేసి అట ఊరకుంటే అది విశ్రాంతి.
శ్రమ లేకుండా ఉంటే విశ్రమం అన్నాడు. విశ్రమ్య తిష్ఠతి. శ్రమ లేకుండా ఉండటం. నిద్రపోతున్నప్పుడు మనకు వచ్చిన విశ్రాంతి అంతా ఇందువల్ల ఏంటి? వేరు చేసుకున్నాం. లౌకికంగా కూడా విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే ఎంతగా శరీరాన్ని నుంచి మనసు నుండి ఎంతగా వేరు చేసుకుంటే అంత విశ్రాంతి. అప్పుడు దాకా పని పాటల్లో కూడా కొట్టుకున్నాడు. లేదా పిల్లలు పరీక్షల కోసం చదివి 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 శ్రమపడ్డారు. ఇది చాలులే అని పుస్తకం పక్కన పడేశారు. అది విశ్రాంతి. ఏదో దొడ్లోనో వంటింట్లోనో లేదా మన ఇంట్లో కార్యక్రమం అయితే వచ్చేపోయే వాళ్ళతో వాళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళందరికీ తగిన ఆతిథ్యం చేయడం, ఇట్లాంటి పనులు, పెద్ద పనులు పెట్టుకున్నాం. అంత శ్రమ అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య పనులన్నీ అయినాయి. అప్పుడు ఇటు శరీరము అటు మనస్సు రెండు కూడా ఆగిపోయి విశ్రాంతి. విశ్రాంతి అంటే అంతకుముందు చేస్తూ ఉన్నటువంటి శ్రమ పడుతూ చేస్తూ ఉన్నటువంటి పనులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆలోచించడం కూడా ఒక్కోసారి శ్రమే. ఆందోళనతో ఆలోచిస్తే శ్రమ. ఆ ఆందోళన ఇటు శారీరకమైనటువంటి కష్టము ఇవేమీ లేకుండా అట్లా ఊరుకుంటే విశ్రాంతి. ఇప్పుడు చూడండి, శరీరమును వేరు చేసి చైతన్యమునందు విశ్రమించి ఉండువేని వేరు చేయడం అంటే ఏం చెప్పాము? అటు చూడటమే. అటు చూస్తూ ఉంటే, గోడను చూస్తూ ఉంటే గోడ నాకంటే వేరు అని అనిపించినట్టు శరీరాన్ని చూస్తూ ఉంటే శరీరం నాకంటే వేరు అని అదే అనిపిస్తుంది. చూసేవాడెవరు అంటే ఏమి చెప్పడానికి నిరాకారం, ఆకాశంలాగా ఏంటో ఒక అనుభవం అంతే. కళ్ళకు కనపడేది కాదు, మనస్సుకు కనపడేది కాదు. మనస్సులో లోపల ఏవేవో బొమ్మల్లాగా పడి కనపడుతూ ఉంటాయి. ఆ రకంగా కనపడటం కూడా కాదు. ఏంటి ఊరికి అనిపిస్తుంది అంతే లోపల. ఆ అనిపించడానికి ఇంద్రియాలు అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఏవి అవసరం లేకుండా అలా లోపల నుంచి స్ఫురణగా అనిపిస్తుంది. అది చైతన్యం. అందులో విశ్రాంతి. హాయిగా మంచంలో పడుకొని విశ్రాంతి తీసుకో, బెడ్ రెస్ట్ తీసుకో అంటుంటారు డాక్టర్లు అప్పుడప్పుడు. ఏదైనా పెద్ద రోగం వచ్చిన వాళ్ళు బెడ్ రెస్ట్, కదలకూడదు. అట్లా ఇక్కడ హాయిగా చైతన్యమునందు విశ్రాంతి తీసుకో. స్థితి విశ్రామ్య తిష్టసి.
విశ్రాంతిగా ఉండు. మధ్య మధ్యలో మనసు చలించి మళ్ళీ ఈ శరీరమే నేను అన్నట్టుగా ఇంతకు ముందున్న పాత అనుభవంలోకి జారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఈ శరీరం కనపడుతోంది, దీన్ని చూసేది ఎవరు? నిన్న చెప్పుకోండి, దీన్ని చూసేది ఎవరు అంటే ఏదో సమాధానం వస్తుంది. ఏదో సమాధానం వస్తే ఆ ఏదోను చూసేది ఎవరు? ఇట్లా ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రశ్న వేసేటప్పటికి ఆగిపోతుంది. మనస్సు ఆగిపోతుంది. మనస్సు ఆగిపోవడం అంటే ఆలోచనలు ఆగిపోతాయి, సంకల్ప వికల్పాలు ఆగిపోయినాయి. సంకల్ప వికల్పాలు ఆగిపోయినాయి కానీ అనుభవం ఆగిపోలా. జాగ్రత్తగా చూడండి, మామూలుగా అన్ని అనుభవాలకి ఏవో ఆలోచించి ఒక అనుభవం వస్తుంది. ఇక్కడ ఎట్లా ఉందంటే ఆలోచన లేని సమయంలో ఒక అనుభవం ఉంది. ఆలోచనలు అయిపోయినాయి కానీ ఏదో ఒక అనుభవం. విశ్రాంతిగా అందులో ఉండండి. అయ్యో పోతుంది నేను బలవంతంగా పట్టుకోవాలి దాన్ని అని మళ్ళీ పెడితే అదొక ఆందోళన అవుతుంది, ఇంకా దూరం అవుతుంది. అది కాదు పద్ధతి. మనసు చలించిపోయినప్పుడు పోనండి, మళ్ళీ ఒక ప్రశ్న వేసుకోండి, ఎవరు మనసు చలించింది? ఈ చలనాన్ని చూసేది ఎవరు? మళ్ళీ శరీరాన్ని చూసుకోండి ఇంకోసారి, ఈ శరీరాన్ని చూసేది ఎవరు? అంటే దానంతట అది వేరైపోతుంది. మీరు బలవంతంగా ఏదో చేయబోతే ఆందోళన వస్తుంది. ఆందోళన కలిగితే అనుభవానికి ఇంకా దూరం అవుతుంది. అందుకని ఆందోళన పడద్దు, వచ్చినంతే ఎంత వస్తే అంత. ఇది శరీరం, ఇది దృశ్యం, చూడబడుతోంది కాబట్టి ఇది వేరు. దీన్ని చూసేదెవరు? ఎట్లా ఉన్నాను? ఏ మాట లేకుండా ఏదో ఇట్లా, దాని మాట వాడద్దు, అట్లా అందులో విశ్రాంతిగా ఉండండి. ఏదో పెద్దగా కనపడింది, తెల్లగా కనపడింది, పెద్ద ప్రకాశం, కళ్ళు జిగేలు అనేటట్టు కనపడింది, లేకపోతే చీకట్లాగా ఉంది, ఇవన్నీ ఏమైనా కనపడితే అది కూడా దృశ్యమే. ప్రకాశమైనా మనకు తెలియబడేదే, చీకటైనా మనకు తెలియబడేదే. పెద్ద కొండలాగా కనిపించింది, సముద్రంలాగా, అవన్నీ కూడా తెలియబడేవే. దాన్ని తెలుసుకునేది ఎవరు? అట్లా ఏదైనా మధ్యలో ఇదే నేనేమో అన్నట్టు కలిగితే దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అని ప్రశ్న వేసుకోండి. అట్లా ప్రశ్న వేసుకుంటే ఏమైపోవాలి? ఎవరు చూసేది అని ప్రశ్న వేసుకోగానే సమాధానం చెప్పలేక మనస్సు అట్ట ఆగిపోతుంది.
ఏ ఆలోచనలు సంకల్పాలు లేకుండా ఒక్క క్షణమైనా సరే ఆగిపోయిన స్థితిలో ఏముందంటే విశ్రాంతి. అదే శుద్ధ చైతన్యం. అట్లా ఉంటే ఓ నిమిషం పాటు ఉండొచ్చు, ఇంకా కుదిరితే 10 నిమిషాలు ఉండొచ్చు, అది ఒక్క క్షణమే, ఒక సెకండ్, కన్ను మూసి కన్ను తెరిచేంతసేపు అట్లా ఆ శుద్ధ చైతన్యం యొక్క విశ్రాంతి అట్లా మనకు అనుభవంలోకి వస్తే అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యతి. అట్లా ఆగిపోయి చైతన్యమునందు విశ్రమించి ఉన్నామనుకోండి, దాన్ని చైతన్యము అని పేరు పెట్టారు, ఏదో పేరు పెట్టాలి కాబట్టి అందులో విశ్రమించి ఉంటే నిజానికి ఆ విశ్రాంతి దొరికితే ఇక తర్వాత మాటలు వినబుద్ధి కాదు. ఏం చెప్తాను దాని గురించి? విశ్రాంతిగా ఉందివేని తర్వాత ఎందుకు విశ్రాంతిగా ఉంటే చెప్పడం ఎందుకు? విశ్రాంతిగా ఉంటే ఏం జరుగుతుందో అది మనకే తెలుస్తుంది. సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి అధునైవ సుఖీ. ఇప్పుడే సుఖం, సుఖీ. సుఖం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం. విషయ అనుభవం అయినప్పుడు వచ్చేటటువంటి పరిస్థితిని సుఖం అంటే, అటువంటి సుఖం చైతన్యమునందు విశ్రమించి ఉండటం వల్ల కూడా వస్తోంది. విషయ సుఖాల్లో ఏ సుఖం ఉందో అదే సుఖం
ఇట్లా వేరు చేసుకొని ఉండినప్పుడు కూడా వస్తోంది. ఇంకో రెండోది కావాలని అనిపించట్లా. విషయాన్ని అనుభవిస్తున్నాను, నా సుఖం వస్తుంది అన్నట్లుగా అబ్బా శుద్ధ చైతన్యాన్ని అనుభవిస్తున్నాను, విశ్రాంతిగా. అందువల్ల ఇందులో ఆ సుఖం ఉన్నది. నిరవధి సుఖదం నిర్మల రూపం భేదరహితమైన బ్రహ్మానందం. నిరవధి సుఖదం. అట్లా పాత అలవాట్లకు లోనైనటువంటి మనస్సు ఉండలేక చెలించి మళ్ళీ ఏవో ఆలోచన తీసుకొస్తే అది వేరే విషయం. అట్లా కాకుండా మీరు చైతన్యమునందు విశ్రాంతిగా ఉండాలనుకోండి. ఒక క్షణం, 2 క్షణాలు, 10 క్షణాలు, 1 నిమిషం, 2 నిమిషాలు, 10 నిమిషాలు, ఎంతసేపు ఉంటే అంతసేపు సుఖంగా ఉంది. మళ్ళీ ఇంకొకటి కావాలి అని అనిపించకుండా ఉంటే ఆ విషయ సుఖం మన దగ్గరకు వచ్చినట్టే. అటువంటి స్థితి ఉంది. విషయ సుఖాల్లో నుంచి ఎటువంటి సుఖం వస్తుందో ఆ సుఖం ఇక్కడే ఉంది. స్థితి విశ్రామ్య, విశ్రమించి ఉంటే సుఖం ఉంది. విషయ సుఖాలన్నింటినీ ఎదుర్కొండా ఉన్న విషయ సుఖాలన్నింటినీ కూడా వదులుకొని నిద్రపోతారు. టీవీ ఉంది, టీవీలో సినిమాలు, సీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఎంతసేపు చూస్తారు? కాసేపు చూసి చాలు, నిద్రపోదాం. అంటే సుఖాలు, విషయాల్లో నుంచి ఏ సుఖం వస్తుందో అటువంటి సుఖం ఇక్కడే ఉంది. మీరు చూసుకోవచ్చు. ఒక క్షణం అట్లా ఆపి చూడండి. యోగులు, మహర్షులు వాళ్ళందరూ గంటలు గంటలు అట్లా కూర్చుంటారండి. అక్కర్లేదు. ఒక్క క్షణం అత నిశ్చలంగా, నిశ్శబ్దంగా అట్లా ఉండి చూస్తే ఆ సుఖం అంతా ఇప్పుడే ఉంది. భ్రమం వల్ల సుఖం లేదనుకుంటాడు. హాయిగా ఊరకుండటమే హాయి. అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి.
సుఖం తర్వాత శాంతం అని చెప్పాడు. ఇందాక చెప్పుకున్నాం. శాంతం అంటే ఏ విషయాన్ని అనుభవించకపోయినా సరే హాయిగా ఉండటం శాంతం. అన్ని విషయాలు అనుభవించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమీ లేదు, ఎట్లా ఉన్నాం అయినా హాయిగా ఉంది, అది శాంతం. మనస్సులో ఆందోళన, చికాకు, గజిబిజి, పైకి కిందికి ఎగురుతూ పడిపోతూ ఉండటం, అటువంటి అవస్థలు లేకుండా ఒకే తీరుగా అట్లా చూస్తే అది శాంతం. నిద్రపోతున్నారు, గంట, 2 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, ఎంతసేపు నిద్రపోయినా హాయిగా ఉంటుంది, అది శాంతం. అన్నం తినాలనుకున్నాం, తిన్నాం, అయిపోయింది, ఊరికే కూర్చున్నాం, శాంతం. ఇవాళ అక్కడ ఆ ఆఫీస్ దాకా వెళ్ళి రావాలి, ఇక్కడ కొట్టుకెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి, ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి రావాలి, ఇట్లా పనులు పెట్టుకున్నాం. అన్నీ అయిపోయినాక అనుకున్నా అన్ని పనులు అయిపోయినాయి వాటికి, అబ్బాయ మనస్సు కుదట పడింది అంటాం, స్వస్థత కలిగింది అంటాం. ఆ మనస్సు కుదుట పడ్డప్పుడు ఎట్లా ఉంటుంది? అది శాంతం. మనస్సులో ఆలోచనలు రావు, ఒకవేళ వచ్చినా పలుచగా వస్తాయి, బాధ పెట్టవు. అంటే పెద్ద కోరిక కానీ పెద్ద కోపం కానీ అట్లాంటివి వచ్చినప్పుడు బాధ పెడతాయి, అదేం లేవు, అట్లా లైట్ గా వస్తే వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. అటువంటి స్థితిని శాంతము అంటారు. విష్ణుమూర్తిని వర్ణిస్తూ ఒక శ్లోకం ఉంది మనకు. వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం అని వస్తుంది చివరిలో. ఆ విష్ణుమూర్తిని వర్ణిస్తూ అందులో రకరకాల వర్ణనలు ఉన్నాయనుకోండి, మనం ప్రస్తుతం మనకు కావాల్సిన 2 తీసుకున్నాం. మొదలు పెట్టడం శ్లోకం మొదట్లో ఏమంటాడు? శాంతాకారం. ఆయన ఆకారం ఏంటంటే శాంతమే ఆకారము. ఏదో పాము మీద పడుకుంటాడు, చేతులు ఇట్లా పెట్టుకొని పడుకుంటాడు, నల్లగా ఉంటాడు, పట్టుబట్టలు కట్టుకుంటాడు, పచ్చటి పట్టుబట్టలు వేసుకుంటాడు. ఇవన్నీ తర్వాత వర్ణాలు, అవన్నీ వదిలేసింది మనకు అక్కర్లేవు. అవన్నీ ఎవరికంటే ఈ మొదటి మాట అర్థం కాని వాళ్ళ కోసం రకరకాలుగా చెప్పాలి. మనకు కావాల్సిన మాట ఒకటి, శాంతాకారం. ఆయన ఆకారం శాంతంగా ఉంది. గగన సదృశం అని ఒకటి వస్తుంది. ఆకాశము వంటి వాడు, గగనము వంటి వాడు, ఆకాశము వంటి వాడు అంటే ఏంటండి? ఆకాశం అంటే ఏంటి? ఖాళీ అంటే నిరాకార స్వరూపుడు. ఈ 2 ఆ శ్లోకం నుంచి మనం ఈ 2 పట్టుకున్నాం. ఆ 2 లక్షణాలు నీకు కూడా ఉన్నాయి. స్థితి విశ్రామ్య తిష్టసి అన్నది ఆ చైతన్యం ఎట్లా ఉంది? విశ్రమించినప్పుడు దేహాన్ని వేరు చేసుకొని సంకల్పాలన్నింటినీ వేరు చేసి అటు నిశ్చలంగా, మళ్ళీ భ్రమపడుతూ నేను ఉండలేకపోతున్నాను అనుకోవద్దు. ఒక్క క్షణం ఉన్న కాలని చెప్తున్నాను కదా, ఆ ఒక్క క్షణాన్ని పరిశీలించి ఏంటి అది చూడండి.
అది ఎట్లా ఉంది? శాంతాకారం, శాంతంగా ఉంది. నీ స్వరూపమే. ఎక్కడి నుంచో నేను కొనుక్కొచ్చి మీకు ఇవ్వట్లా, నీ స్వరూపమే అది. గగన సదృశ్యం, అది కూడా మీ స్వరూపమే. ఆకాశంలాగా ఉంది మీ స్వరూపం. శాంతం అంటే అదండి. ఏమీ లేకపోయినా సరే హాయిగా ఉండడం. దాన్ని ఇంకొక రకంగా చెప్తే, ఏమీ లేకపోయినప్పుడే ఇంకా ఎక్కువ హాయిగా ఉంటాం. అవి ఇవి ఉంటే మనస్సులో కాస్త చలనం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఏమీ లేనప్పుడు గాఢ నిద్రలో వలె ఊరక ఉన్నప్పుడు, ఊరక అంటే ఆలోచన కూడా లేకుండా, ఏముంది అంతే. నేను ప్రశ్న అడుగుతుంటాను మాటలతో, మీరు మాట లేకుండా అనుభవంగా సమాధానం చెప్పాలి. అట్లా ఊరకున్నాం, ఆలోచనలు కూడా లేవు, ఏముంది అది. అటువంటి శాంత స్వరూపం నీవు. దేహమును వేరు చేసుకుని, అంటే దేహం అంటే దేహంతో పాటు సూక్ష్మదేహమైన సంకల్పములు, ఆలోచనలు, వాటిని కూడా అట్లా పక్కకు పెట్టే పద్ధతి ఏం చెప్పాను? చూడటమే వాటిని. శరీరం ఉంటే శరీరాన్ని, లోపల ఆలోచనలు వస్తున్న ఆలోచనలు చూడండి. చూసేటప్పటికి నువ్వు వేరైపోయినావు. అధునైవ సుఖీ శాంతో ఎంతసేపట్లో వచ్చింది సుఖము శాంతం? ఇప్పుడే. ఎప్పుడట్లా వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉన్నావు అప్పుడే సుఖం వచ్చేసింది, అప్పుడే శాంతం. ఏముందండి, ఒక్క క్షణం వచ్చిందండి మళ్ళీ పోయింది అన్నారనుకోండి ఎవరన్నా, మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ చేయండి. ఇట్లా అలవాటు చేయండి. ఎప్పుడంటే అప్పుడు. శరీరం అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, నేనెవరు, అట్లా చూడు వాడిని. నేను వేరేనా? ఇట్లా ఎప్పుడు నువ్వు వేరైతే అప్పుడు. అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి. అన్ని బంధాల నుండి,
విడిబడిన వాడవైతివి, వేరైపోయిన బంధాల నుంచి, బంధముక్తుడు. ఏమిటండి అన్ని బంధాల నుంచి ఎట్టముక్తుడు అయినావంటే ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు. అన్ని బంధాలకి మూలమైనటువంటిది శరీరం. ఆ బంధం ఉంటే తక్కిన బంధాలన్నీ వస్తాయి. నీకు దేనివల్ల బంధం వస్తుంది? ఇగో ఈ సమస్య, దీనివల్ల బంధింప, ఆ సమస్య, ఈ సమస్య, ఈ నష్టం, ఈ కష్టం, ఈ మనిషి, ఈ పరిస్థితి, ఈ వాతావరణం, ఇవన్నీ బంధాలు. చూసుకోండి ఎవరికి ఏది ఎక్కువ బంధం అనిపిస్తుందో అది. ఇవన్నీ కూడా శరీరం ఉన్నవాడికి వస్తాయి. మళ్ళీ దీనికి పెద్ద రుజువు అక్కర్లేదండి. నిద్ర దగ్గరికి వెళ్ళి చూడండి. నిద్రలో శరీర భావన మీకు లేదు, ఏ బంధము లేదు, ఫ్రీ ముక్తులాగా ఉన్నారు. నిద్ర ముక్తి అంటే ఆ ముక్తే. మరి ఇంకేంటంటే మనం చేసేది ఏంటంటే ఆ నిద్రావస్థలాగా ఉండలేకపోతున్నాం కాబట్టి, అది తెలియకుండా వస్తుంది కాబట్టి, అది ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది, కానీ తర్వాత మనకి బంధం ఉంటుంది. తర్వాత కూడా మనకి బంధముక్తి కావాలి అంటే ఇదిగో ఈ జ్ఞానం. ఎప్పుడంటే అప్పుడు అట్లా వేరు చేయగలిగినటువంటి ఉపాయాన్ని మీరు తెలుసుకో. ఆ శక్తి మీ దగ్గర ఉన్నది. గాఢ నిద్ర వచ్చినప్పుడు తెలియకుండా వేరైపోతుంది కాబట్టి ఆ శక్తి మన దగ్గర ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవాలంతే. ఆ శక్తిని ఉపయోగించి ఎప్పుడు ఏ సమస్య, ఏ బంధం, ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ, నొప్పి, ఇటువంటివి ఏవి అనిపించినా ఎవరు నేను, దేహం అంటే ఏంటి, ఇదే నేనా, నాకేంటి వస్తుంది, ఇట్లా ఒక్కసారి ఆలోచించేటప్పటికి అప్పటికప్పుడే బంధము. ఇది మీకు అలవాటైంది అనుకోండి బాగా, అంటే ఎప్పుడంటే అప్పుడు అట్లా వేరు చేసుకొని చూడటం. ఎప్పుడు పడితే అప్పుడే ముక్తి, ఎప్పుడంటే అప్పుడే సుఖము, శాంతము, బంధముక్తి. దొడ్లో బాగుంది, నీళ్లు పైకుంటాయి, గిలక బాగు కూడా కాదు, ఊరికి అలా చేద వేసి ఒక్కసారి ఇట్లా లాగితే వస్తాయి. ఎప్పుడంటే అప్పుడే తోడుకోవచ్చు. ఇంట్లో బుక్కలు 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 నింపి పెట్టుకోకర్లా. సిటీలో 2 రోజులకో 3 రోజులకో వస్తాయి, వచ్చినప్పుడు 1 గంట వస్తాయి అని నింపి పెట్టుకోవాలి. ఎదురు చూడాలి, అది వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. దొడ్లో బాగుంది, నీళ్లు పైకున్నాయి, ఎప్పుడంటే అప్పుడే అట్లా మీ స్వరూపం మీ దగ్గరే ఉంది, ఎక్కడికి పోవట్లేదు. మీరు ఎంత ఆలోచనలో మునిగిపోయినా, ఎంత వ్యవహారంలో మునిగిపోయినా ఎక్కడికి పోలే, అక్కడే ఉంటుంది. మధ్యలో ఒక్కసారి అట్లా ప్రశ్న వేసుకొని, ఎవరు, ఈ శరీరం ఏమిటి, ఈ శరీరాన్ని చూసేది ఎవరు, ఈ మనస్సు ఏమిటి, మనస్సును చూసేది ఎవరు, అని అట్లా చూస్తే అప్పటికప్పుడే విశ్రాంతి. ఇదండి, మనలో ఉన్నటువంటి శక్తినే మనం అభివృద్ధి చేయాలి.
కష్టం అనుకోమాకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది సహజం. మీకు నిద్ర రావటం ఎంత సహజమో మనం ఇట్లా వేరు చేసి మెలకువలో ఉన్నప్పుడు కూడా వేరు చేసుకోవడం కూడా సహజమే. కాదండి ఇప్పుడు రావట్లేదండి అంటే కొంచెం ఇబ్బంది ఉంది. ఏంటంటే పిల్లవాడు 3 నెలల పిల్లవాడు ఉన్నాడు, వీడు ఇంకా నడవట్లేదు నడుస్తాడు. వాడికి సహజమే. నడవటం అనేటువంటిది మనిషి పుట్టిన వాడికి సహజం. ఇవాళ కాకపోతే రేపు నడుస్తాడు. మెల్లిగా వాడంతర వాడే నడువురా అని మాట చెప్పక్కర్ల. మనం 6 నెలలో 7 నెలలో అటు మెల్లిగా లేవటం, నడవటం, చిన్న అడుగులు వేయడం వచ్చినట్లుగా ఎట్లా వస్తుంది అదంటే, నువ్వేనా మందులు ఇప్పించావా? నేను నడువు అని మా వాడికి బోధించినందువల్ల పిల్లవాడు నడవడం మొదలుపెట్టాడా? కాదు. ఆ వయస్సు వచ్చేప్పుడు దాంట్లో ఉంది ఆ మెకానిజం. శరీరం అనేటువంటిది పరమేశ్వరుడు నిర్మించినటువంటి యంత్రం. ఇది మనం నిర్మించింది కాదు. దాంట్లో ఆ శక్తి ఉంది. సమయానికి తగినట్టు వచ్చేస్తుంది. అట్లా వేరు చేసుకునేటువంటి శక్తి కూడా మీలో ఉంది. ఇప్పుడు మొదలైంది. ఆ వేరు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం మొదలైంది, వస్తుంది. తప్పటడుగులతో నడక నేర్చుకుంటూ కొద్ది కాలం అంటే 2-3 నెలలు బాగా వస్తుంది. ఇంకా కొంచెం కాలంలో పరిగెత్తడం కూడా వస్తుంది. అట్లా వేరు చేయండి. ఎప్పుడు మీకు ఖాళీ సమయం కలిగితే అప్పుడు వేరు చేయండి. ఎప్పుడు మీకు ఈ ప్రపంచం అనేటువంటి సుడిగుండంలో కష్టం అనిపిస్తే అప్పుడు వేరు చేయండి. ఈ వేరు చేయటం అనేటువంటి దాన్ని ఒక అలవాటు చేయండి. అప్పుడు ఈ మహర్షి, అష్టావక్ర మహర్షి చెప్పింది నిజమే మహానుభావుడు అని మీకే అనిపిస్తుంది. ఎప్పుడు వేరు చేస్తే అప్పుడే సుఖం, శాంతి, బంధముక్తి. బాగా అలవాటైనాక ఇట్లా ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చొని దీన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అని ఏం లేదు. ఏ పని చేస్తున్నా వేరుగానే ఉన్నట్టుంటుంది. మొదలు పెట్టినప్పుడు విచారిస్తున్న సమయంలో వేరవుతోంది, తర్వాత మళ్ళీ కలుస్తోంది అన్నట్టుగా ఉంటుంది. ఇంకా బాగా అభివృద్ధి చెందితే తప్పటడుగులు వేసి నడిచినటువంటి పిల్లవాడే ఒక వయస్సు వచ్చేవాడికి పరిగెత్తి పరుగుల పందెంలో వీడు మొదటి ప్రైజ్ పొందాడు అంటారు. మొదటి బహుమతి పరుగుల పందెంలో. అట్లా జనక మహారాజును గురించి చెప్తారు. ఆయన విదేహరాజు అంటాడు. దేహం లేదు ఆయనకి. అంత దృఢమైన జ్ఞానం. బతికుండగానే దేహం లేకుండా, అంటే అస్సలు అంతగా వేరు చేసినాడు. దేహం కనిపిస్తూనే ఉన్న నాది అని అనిపించదు. అటువంటి స్థితి కూడా మనం తెచ్చుకోవచ్చు. అంత స్థితి రాకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఒక్క క్షణం, అప్పుడప్పుడు పొద్దున ఒక క్షణం, సాయంత్రం ఒక క్షణం అనుకోండి. అట్లా వేరు చేసుకొని మీరు ఉండగలిగితే మోక్షానికి ఏమాత్రం లోపం లేదు, అనుమానం లేదు. చూడండి ఎంత తేలిగ్గా ఉందో. ఇప్పుడే సుఖం కావాలి, నాకు ఎప్పుడూ సుఖం కావాలి అంటే ఎప్పుడూ దాన్ని అట్లా వేరుగా విదేహముక్తిలాగా ఉండేటువంటి అలవాటు చేయండి. లేదు వ్యవహారం తప్పట్లేదు, ఉండలేండి. వ్యవహారం తప్పట్లేదు. అప్పుడప్పుడు ఒక క్షణమే కావచ్చు, అప్పుడో క్షణం అట్లా వేరు చేసి చూసుకోగలిగితే బంధముక్తి, అప్పటికప్పుడే సుఖం.
నొప్పి 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 అని అరుస్తున్నారు అనుకోండి, ఏదో రోగం వచ్చింది, కడుపులోనో చెవులోనో పంటిలోనో పోటు, అది తగ్గడానికి సమయం పడుతుంది, వచ్చిన వెంటనే పోదు. అయితే ఇప్పుడు డాక్టర్లు కొన్ని కొత్త కొత్త ఉపాయాలు కనుక్కున్నారు. పెయిన్ కిల్లర్స్. రోగం అప్పుడప్పుడు తగ్గకపోయినా ఆ నొప్పి బాధ మటుకు ఒక ఇంజక్షన్ ఇస్తే అప్పటికప్పుడే 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే తగ్గినట్టు అనిపిస్తుంది. అట్లా ఇక్కడ ఎప్పుడు మీకు కష్టం కలిగితే అప్పుడు నేనెవరు, ఈ కష్టం ఏమిటి, ఇది దేహం ఏమిటి, అది దృశ్యం, కష్టం కూడా దృశ్యమే, నొప్పి కూడా దృశ్యమే, నేనెవరు, నేను వేరు, చైతన్యం అని అట్లా కొద్ది క్షణాలు దాన్ని చూసుకుంటే అప్పుడే సుఖం, అప్పుడే శాంతం, అప్పుడే బంధముక్తి. ఇంత తేలిక మార్గం అండి, ఇంత తేలిక మార్గం. ఎందుకని? నీ స్వరూపం అటువంటిది. నీవు పరమాత్మ స్వరూపుడవు. నీకు కావాల్సిందంతా నీ దగ్గరే పెట్టుకున్నావు. కాసేపు వినోదంగా మర్చిపోయినావు. వినోదంగా పెద్దవాడు కాసేపు పిల్లలతో ఆడుకుందాం అనుకుంటాడు. మట్టిలో పడో, ఇసుకలో పడో, గోలికాయలతోటో, కర్రలు, పుల్లలు, అగ్గి పుల్లలు, సిగరెట్ పెట్టెలు, ఇట్లాంటి వాటితో ఏదో ఆడుకుంటున్నాడు. వాడి దృష్టి ఎట్లా ఉంటుంది? నేను ఊరికే ఆడుకోవటానికి వచ్చాను, ఈ మట్టితోటి, ఇసుకతోటి, అగ్గి పుల్లలు, సిగరెట్ పెట్టెలు, వీటితో నాకేమిటి, ఊరికే కాసేపు అట మాయ అన్నట్లుగా మన లోపల ఉన్నది పరమాత్మ స్వరూపం. అది ఎప్పుడూ సుఖం, ఎప్పుడూ శాంతం, ఎప్పుడూ మోక్షమే. కాసేపు శరీరంతో కూడి ఉన్నది, మళ్ళీ దాంతో అది బయటపడుతుంది. ఇప్పుడు ఆ బయటపడేటువంటి రోజు దగ్గరకు వచ్చింది. అందుకనే ఇటువంటి మాటలు మనకు దొరుకుతున్నాయి. కోట్ల 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 మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో పశుపక్షాదులతో సహా చూస్తే చెప్పడానికి వీల్లేదు. ఎన్నెన్నెన్నో లోకాలన్నారు. వాటిల్లో మనకి ఇప్పుడు ఇటువంటి జ్ఞానం, ఎటువంటి జ్ఞానం, ఇట్లా తెలుసుకో, ఇట్లా సుఖపడు, ఇంతే. ఇట్లా తెలుసుకో, ఇట్లా సుఖపడు. ఇటువంటి జ్ఞానం మన దగ్గరకు వచ్చింది. భ్రమపడొద్దు. ఆ నాకా ఇదంతా భ్రమపడొద్దు. నీ స్వరూపం పరమాత్మ స్వరూపమే. అది బయటపడే రోజు వచ్చింది. విశ్వాసంతో దీన్ని పూనండి. ఏం పని లేనప్పుడల్లా వేరు చేసుకోండి. కష్టం కలిగినప్పుడల్లా వేరు చేసుకోండి. ఎప్పుడూ వేరుగా ఉండేటువంటి అభ్యాసం చేసుకోండి. ఇక తిరుగులేదు. అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారండి ఇక్కడ. యది దేహం పృథక్కృత్యా
चिति विश्राम्य तिष्ठसि अधुनैव सुखी शांतो बंधमुक्तो भविष्यसि। అట్లా వేరే పని. చీకట్లో వెళ్ళేవాళ్ళు ఒక టార్చ్ లైట్ దగ్గర పెట్టుకుంటారు. ఎప్పుడు వేసుకుంటూ పోవడం లేదు. దోవ కాస్త దూరం కనపడుతూ ఉంటుంది, అది ఊరికి చేతిలో వేలాడేస్తూ పోతారు. దోవ ఏదో కనపడలేదు, నొక్కండి, వెలుతురు వస్తుంది, కనపడుతుంది, ముందుకెళ్ళండి. మళ్ళీ కాస్త దోవ బాగానే ఉంది, ఆర్పేయండి. అట్లా ఈ జ్ఞానాన్ని మీరు ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగించుకోవచ్చు. కష్టం వచ్చింది, వేరు చేసి చూసుకోండి. ఆందోళన కలుగుతుంది, వేరు చేసి చూడండి. భయం వేస్తుంది, వేరు చేసి చూడండి. ఏం పని లేకుండా కూర్చున్నాం, ఊరికే కూర్చోవడం ఎందుకు, వేరు చేసుకొని విశ్రాంతిగా కూర్చోండి. అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి. అట్లా ఉండాలి. తథాస్తు. చిదానందరూప శివోహం శివోహం చిదాకాశరూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివో